తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పంచాయతీ అసంపూర్తిగా ముగిసింది. ఢిల్లీలోని జలవనరుల శాఖ ముఖ్య అధికారుల భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ ఎక్కువ నీళ్లు వాడుకుందని తెలంగాణ చెప్తోంటే అడిగినప్పుడు నీళ్లు ఇవ్వటం లేదని ఏపీ ఆరోపిస్తోంది. రెండు రాష్ట్రాల అధికారులు ఎక్కడా తగ్గకపోవడంతో ఏదీ తేలకుండానే సమావేశం వాయిదా పడింది. ఇదే ఇష్యూపై ఇవాళ కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. కృష్ణానదిలో తెలుగు రాష్ట్రాల నీటి పంపకాల పంచాయతీ ఢిల్లీకి చేరింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ ముందు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ఇరిగేషన్ చీఫ్ ఎస్కే జోషి, ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు హాజరయ్యారు. వీరితో పాటు ఏపీ అధికారులు, రివర్ బోర్డు ఇన్ఛార్జ్ చైర్మన్ రామ్ చరణ్, కార్యదర్శి ఆర్కే గుప్తా హాజరయ్యారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన 811 టీఎంసీల్లో రాష్ట్రానికి 299, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారు. నికర జలాల కంటే ఎక్కువ నీటి లభ్యత ఉంటే ఇదే పద్ధతిలో అంటే 63:37 నిష్పత్తిలో పంచుకోవాలని గతేడాది ఒప్పందం కుదిరింది. అయితే ఇంతలోనే ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటామంటూ రివర్ బోర్డు డ్రాఫ్ట్ కూడా తయారు చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఆ వివాదం అక్కడే ఆగిపోయింది. ఈ ఏడాది నీటి కేటాయింపులపై ఇప్పుడే చర్చలు షురూ అయ్యాయి. అయితే ప్రాజెక్టులను పూర్తిగా రివర్ బోర్డు పరిధిలో ఉంచాలని ఏపీ కోరుతోంది. పైగా నీటి కేటాయింపులు యథావిధిగా ఉంచాలంటోంది. అయితే గోదావరి నది నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఏపీ నీరు తరలిస్తున్నందున 45 టీఎంసీలు అదనంగా కృష్ణా బేసిన్ లో కావాలని కోరుతోంది మన రాష్ట్రం. వర్కింగ్ అరేంజ్మెంట్స్ లోనే కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. దాని కొరకని వర్కింగ్ అరేంజ్మెంట్స్ కొరకు మొత్తం ఎవరి పరిధిలో వాళ్ళు తీసుకుంటామని చెప్తే అది వీళ్ళు ఎట్లా వీలవుతుంది వీలు కాదని చెప్పినాం. అవార్డ్స్ రాని దానికి ఏం శాంక్టిటీ ఉండదు కదా, ఫైనల్ అవార్డ్స్ రావాలి కదా, ట్రిబ్యునల్ అవార్డ్స్ రావాలని. ఇట్స్ పార్ట్ ఆఫ్ డిస్కషన్, ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇట్స్ గోయింగ్. ఇక వివాదం ఎంతకు తేలకపోవడంతో జలవనరుల స్టేట్స్ కమిషనర్ కుష్విందర్ ఓరా ముందు రెండు రాష్ట్రాల అధికారులు చర్చించారు. అయినా నీటి పంపకాల విషయంలో మాత్రం ఇంకా ఓ క్లారిటీ రాలేదు.